సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాకు వివిధ రకాలైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా వచ్చాయి. అయితే వీటిలో కొన్ని రకాలైన బస్సులపై కూడా కేసులు నమోదు చేశారు. కొన్ని బస్సులను కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. సో చెప్పండి, కేసులకు సంబంధించి ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎన్ని బస్సులు సీజ్ చేశారు? అది అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న బస్సుల మీద 49 కేసులు పెట్టడం జరిగింది. అలాగే దొంగ నెంబర్ ప్లేటు వేసుకున్న వెహికల్ కూడా ఒకటి పట్టుకోవడం జరిగింది. దాన్ని పట్టుకొని సీజ్ చేశాము. దాని మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నాం. అంటే దాదాపు ఎన్ని బస్సులు ఉన్నాయి సార్ సీజ్ చేసిన? ఒక బస్సే సీజ్ చేశాము. మిగతా బస్సులన్నింటి మీద కేసులు బుక్ చేసి వాటి మీద అపరాధ రుసుము వసూలు చేయడం జరిగింది. అంటే ప్రతి ఏడాది కూడా ఈ విధంగా జరిగినట్టేనా? ఈ ఏడాది ఏమన్నా అలాంటిది? ప్రతి ఏడాది ఇదే విధంగా కంటిన్యూ చేస్తుంది. దసరాకు కానీ సంక్రాంతికి కానీ జనరల్గా హైదరాబాద్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు కాబట్టి ఈ రెండు పండుగలు మాత్రం కంపల్సరీగా చేస్తాము. అలాగే ఏదైనా స్పెసిఫిక్గా కంప్లైంట్ వచ్చినా, ఛార్జీలు ఎక్కువ తీసుకుంటున్నారని కంప్లైంట్ వచ్చినా కూడా వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే కేసులు నమోదు చేసిన వారి బస్సు ఓనర్స్కి మీరు ఏమైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా సార్? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెక్ రిపోర్ట్ ఇస్తాము. అలాగే వాళ్ళు కాంపౌండ్ ఫీజు కూడా కట్టారు. అపరాధ రుసుము కూడా వసూలు చేశారు. అంటే ప్రతి ఏడాది కూడా కేసులు నమోదు చేస్తున్నారు, తర్వాత బస్సులను వదిలేస్తున్నారు, అది అన్ని బయట టాక్ వస్తుంది. ఎలా అంటే ఇదేమో మనం బస్సు సీజ్ చేసేంత అఫెన్స్ కాదు. అదే ట్యాక్స్ లేకుండా తిరుగుతున్నా కానీ, ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నా కానీ అలాంటి వెహికల్స్ అయితే కంపల్సరీగా సీజ్ చేస్తాము. దీనికి అపరాధ రుసుము వేస్తే సరిపోతుంది. అంటే దాదాపు ఎన్ని బస్సులకు సంబంధించి ఇటువంటి ఒక బస్సు సీజ్ చేస్తాను అంటున్నారు, దాదాపుగా ఎంతవరకు దీనికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్? కేసుకు సంబంధించి బస్సు పూర్తిగా సీజ్ చేస్తారా లేకపోతే ఎటువంటి? ఆ బస్సు కంప్లీట్ సీజ్ చేసేసాం ఆల్రెడీ. దాని మీద ఒక నంబర్ ఉన్న బండి, ట్యాక్స్ మొత్తం ఫోర్స్లో ఉన్న బండి నంబర్ వేసుకొని ఇదే బండి తిరుగుతుందన్నమాట. దాని ఛాయిస్ నెంబరు చూసి ఇది దొంగ వెహికల్ అని చెప్పి మా ఇన్స్పెక్టర్ గారు కనుక్కోవడం జరిగింది. అలాగే దాని మీద కేసు బుక్ చేయడం కూడా జరుగుతుంది. దాని మీద ట్యాక్సు ప్లస్ 200% పెనాల్టీ కూడా వసూలు చేయడం జరుగుతుంది. అలాగే క్రిమినల్ కేసులు కూడా చేపట్టడం జరుగుతుంది. గత ఏడాదికి ఈ ఏడాదికి ఏమైనా డిఫరెన్స్ అంటే ఏమైనా కనిపించింది సార్? ఛార్జీల్లో భారీ ఛార్జీలు వసూలు చేశారని కూడా బయట టాక్ వినిపిస్తుంది. అంటే జనరల్గా మామూలుగా డబల్ ఛార్జీలు వసూలు చేశారు. 1-2 రోజులు అయితే ఇంకొంచెం కూడా ఎక్కువ వసూలు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. వాళ్ళ మీద మాత్రం ఎవరైతే వసూలు చేశారో అన్ని వెహికల్స్ మీద యాక్షన్. ఎందుకంటే మన ఆదృతాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అలాగే అందరూ అవేర్నెస్ వచ్చి మా దగ్గర అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి తీసుకొస్తే ముందే యాక్షన్ తీసుకుంటాం. మీరు బుక్ చేసిన రోజే మా మీద ఇలా ఇంత ఉండేది ఇంతకుముందు ఛార్జీ, ఇప్పుడు ఈ విధంగా వసూలు చేస్తున్నారని మా దృష్టికి తీసుకొచ్చారనుకోండి, అంతకుముందే యాక్షన్ తీసుకుంటాం అన్నమాట వాళ్ళ మీద. కాబట్టి ప్రయాణికులందరూ మాతోటి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.